మన టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ టీం చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈసారి 4 టీ20 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ మన బ్యాటింగ్ మరోసారి అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. మళ్ళీ సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేశారు. కేవలం మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కాస్త కూస్తూ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే మాకు అసలు బ్యాటింగ్ చేయడమే రాదన్నట్టు బ్యాటింగ్ చేశారు. సో మన టీమిండియా అయితే ఇంగ్లాండ్ టీంతో జరిగిన 4 టీ20 మ్యాచ్లో కూడా ఘోర పరాజయాన్ని చవి చూశారు. 9 వికెట్ల తేడాతో మ్యాచ్ ఓడిపారు. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం చాలా సింపుల్గా టార్గెట్ని కొట్టేశారు భయ్య. 159 పరుగుల టార్గెట్ను కేవలం 13.5 ఓవర్స్గా కొట్టిపడేశారు. సి మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టీం ప్యూర్ డామినెన్స్ చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా మన టీమిండియాను కంప్లీట్గా అవుట్ప్లే చేసి పడేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ గ్రౌండ్ డైమెన్షన్స్కి తగ్గట్టు ఏమన్నా బ్యాటింగ్ చేశారు. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అయితే అవుట్ స్టాండింగ్. మన బౌలర్స్ని ఊచకోతకు వస్తాడు. లిటరల్లీ మన బౌలర్స్ యొక్క మైండ్ రీడ్ చేసి ఎలాంటి బౌలింగ్ చేసినా సరే చితక్కొట్టాడు. సో దీంతో మన టీమిండియా వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. చరిత్రలో ఫస్ట్ టైం ఇది. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ టీం మనమే సిరీస్ గెలిచారు. ఇది కూడా చరిత్రలో ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా అన్ని ఫార్మాట్స్లో కలిపి చూసుకుంటే ఇంగ్లాండ్ టీం చివరిగా మన మీద ఎప్పుడు సిరీస్ గెలిచారో తెలుసా? 2019 సంవత్సరంలో. అంటే ఇప్పుడు మళ్ళీ దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ టీం మన టీమిండియాను ఒక బయలాటరల్ సిరీస్లో ఓడించారు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాక్ టు బ్యాక్ టీ20 సిరీస్లో ఎప్పుడు ఓడిపోయారు? ఆల్మోస్ట్ 8 ఏళ్ళ తర్వాత ఓడిపోయారు అలాగా. బట్ ఎనివే ఈ ఓడిపోవడం పక్కన పెట్టేద్దాం. చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ అగైన్ సేమ్ మిస్టేక్స్ చేసి మళ్ళీ ఘోరంగా ఓడిపోయారు. ఏమాత్రం కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియా టాస్ గెలిచారు. ముందు బ్యాటింగ్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ వరుసగా 6సారి టాస్ గెలిచాడు. ఇదొక రికార్డు. ప్రీవియస్గా MS ధోని మరి విరాట్ కోహ్లీ వీళ్ళు మాత్రమే వరుసగా 6 టాసులు గెలిచారు. అయితే అయ్యర్ స్పెషాలిటీ ఏంటంటే తన క్యాప్టెన్సీ చేసిన ఫస్ట్ 6 మ్యాచ్లో టాస్ గెలిచాడు. బట్ ఒక్క మ్యాచ్లో కూడా మన టీమిండియా విజయం సాధించలేకపోయింది. ఎనివే మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం మన టీమిండియా టాస్ గెలిస్తే మోస్ట్లీ ముందు బ్యాటింగ్ తీసుకుంటారని చెప్పి. అండ్ అదే చేశారు. బట్ టీంలో మార్పులు చూసుకుంటే మాత్రం కొంతవరకు సర్ప్రైజింగ్. ఇన్ఫ్యాక్ట్ ఫోర్స్డ్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాకి కొన్ని ఇంజరీ సమస్యలు ఉన్నాయంట. దీంతో టీంలోకి ఎవరు వచ్చారు? ప్రసిద్ధి కృష్ణ అండ్ వాషింగ్టన్ సుందర్. అండ్ వీళ్ళు టీంలోకి రావడంతోనే మన బౌలింగ్ మీద ఆశలు కంప్లీట్లీ చచ్చిపోయాయి. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మన టీమిండియా సంజు శాంసన్ మరోసారి పక్కన పెట్టారు. అది కూడా ఈ మ్యాచ్లో మనకు ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తగ్గిపోయాడు. హర్షిత్ రాణా లేడు. దీంతో సంజు శాంసన్ తీసుకోవాల్సిందే. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో 8 మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ దాటారు. 3 మాత్రమే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ అందులో 2 బౌలర్సే. సో దీంతో మన టీం మేనేజ్మెంట్ అయితే సంజు శాంసన్ ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయాల్సిందే. ఎనివే మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు భయ్య. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కాస్తూ కూస్తూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ ఒంటరి పోరాటం చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే కంప్లీట్లీ గివ్ అప్ ఇచ్చేశారు. అసలు ఎవరు కూడా మరోసారి కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేయలేదు. అందరూ కూడా చాలా పూర్ షాట్ సెలెక్షన్. మెయిన్లీ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే మరోసారి డిజాస్టర్. సేమ్ మిస్టేక్ను పదే పదే చేస్తున్నారు. నాకైతే ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ యూజ్ చేసిన పిచ్ అయితే మరీ భయంకరమైన బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఏమీ కాదు. ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. బట్ ఆ బౌన్స్ కన్సిస్టెంట్గా ఉంది. దీంతో బ్యాట్స్మెన్ ఎర్లీగా కాస్త టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయితే ఆ బౌన్స్కి అలవాటు పడవచ్చు. ఆ తర్వాత యాక్సెలరేట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు సాల్ట్ నుంచి అలాంటిదే చూసాం. మరోసారి అద్భుతమైన యాక్సెలరేషన్ చేశాడు అతను. స్టార్టింగ్ 9 బాల్స్కి చూసుకుంటే 0 రన్స్ కొట్టాడు. బట్ ఆ తర్వాత నెక్స్ట్ 25 బాల్స్కి 50 కొట్టేశాడు. బట్ మన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే అలాంటిది ఏమీ లేదు. బౌన్స్ అంచనా వేయడం పక్కన పెట్టండి. మేము బ్యాట్ ఊపేస్తామన్న పంతాలోనే పోయారు. అది కూడా ఇంగ్లాండ్ బౌలర్స్ చెప్పి మరీ షార్ట్ బాల్స్ వేశారు. అయినా కానీ మన వాళ్ళు బ్యాట్ ఊపుడు తగ్గించలేదు. పర్టికులర్గా కండిషన్స్ను అసలు ఎక్కడే రీడ్ చేశారు. గ్రౌండ్ డైమెన్షన్స్ దృష్టిలో పెట్టుకున్నారా? ఈ గ్రౌండ్లో చూసుకుంటే సైడ్ బౌండరీస్ పెద్దవే, అలాగే పాకెట్స్ అంటే కార్నర్స్ చాలా పెద్దవే. మనం ప్రీవిడియోలో కూడా చెప్పుకున్నాం స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉంటే వాటిని టార్గెట్ చేయాలని చెప్పి. కానీ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏం చేశారు? మాకు అలాంటిది ఏమీ లేదు. షార్ట్ బాల్ వేస్తారా వేయండి, మేము అడ్డంగా బ్యాట్ ఊపుతాం. తగిలితే 6 వెళ్తుంది, లేకపోతే అవుట్ అయిపోతాం. సో లిటరల్లీ ఇర్రెస్పాన్సిబుల్ బ్యాటింగ్ అనే దానికి డెఫినేషన్ ఇదే. ఒకవైపు ఇంగ్లాండ్ పేసర్స్ కొత్త బాల్తో మంచిగా పేస్ వేస్తున్నారు, అలాగే బౌన్స్ రాబడుతున్నారు. అది కూడా మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి యాంగిల్ బయటికి వెళ్ళి ఓవర్ ద వికెట్ వచ్చి బౌలింగ్ చేశారు. దీంతో మన బ్యాట్స్మెన్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? అయితే ఆఫ్ సైడ్ కొట్టాలి, లేకపోతే స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ కొట్టాలి. కానీ మన బ్యాట్స్మెన్ అలా కాదు, హారిజాంటల్ బ్యాట్ షాట్స్ అంటే అడ్డంగా ఊపేశారు. అది కూడా మిడ్ వికెట్ రీజన్లో చూసుకుంటే బౌండరీ సైజ్ భయంకరంగా ఉంది. మరి దాన్ని ఎలా క్లియర్ చేద్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. సో వైభవ్ సూర్యవంశీ మరోసారి జాఫర్ ఆర్చర్ బౌలింగ్లోనే షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఆ ఎక్స్ట్రా బౌన్స్కి క్లియర్లీ బీట్ అయిపోయాడు. అండ్ ఇషాన్ కిషాన్ చూసుకున్న సేమ్ స్టోరీ. మరోసారి టాప్ ఏజ్ తగిలింది అంటే ఎక్స్ట్రా బౌన్స్. ఇక అభిషేక్ శర్మ చూసుకున్న సేమ్ స్టోరీ, షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ పడింది ఇంకా కాస్త లూజ్ బాల్ అంటే బౌలింగ్ వేసింది స్పిన్నర్. దీంతో అంత ఎక్స్ట్రా బౌన్స్ రాదు దానికి. బట్ అయినా కానీ అభిషేక్ శర్మ చాలా గట్టిగా కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. సో రియల్లీ మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరోసారి చాలా డిసప్పాయింటింగ్ బ్యాటింగ్ చేశారు. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక ఎండ్లో కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఇనీషియల్గా టైం చేసుకున్నాడు అండ్ దాని చివరిలో యాక్సలేట్ కూడా చేశాడు. బట్ అదర్ ఎండ్లో సపోర్ట్ చూసుకుంటే ఏది ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. దూబేని నెంబర్ 5లో బ్యాటింగ్ పంపరే కాస్త మంచి మూవే.
అంటే ఇంగ్లాండ్ టీంకి అప్పటి వరకు పేసర్స్ వేశారు కాబట్టి స్పిన్నర్స్ బౌలింగ్ వేస్తారు అనుకున్నాం ఆటోమేటిక్గా. దీని టైంలో తిలక్కన పంపే కంటే దుబే మంచి మ్యాచ్ అయిపోతాడని చెప్పి అతను పంపారు. కానీ ఇంగ్లాండ్ టీం ఏమైనా తెంగరోళ్ళ వాళ్ళ ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్ అసలు ఈ సిరీస్లో. దుబే బ్యాటింగ్ రాకనే ఏం చేశారు, పేస్ బౌలర్స్ని తీసుకొచ్చారు. ముందు ఆర్చర్ వేశాడు, ఆ తర్వాత మళ్ళీ జాస్టంగ్ వేశాడు, అండ్ ఆల్సో శామ్ కరణ్ కూడా వేశాడు. అదే మన వాళ్ళు తిలక్ వర్మని పంపుంటే ఏం చేసేవారు, విల్ జాక్స్ చేసేవాడు, అలాగే అదిల్ రషీద్ కంటిన్యూ చేసేవాడు. సో ఇంగ్లాండ్ టీం అయితే ఎక్సలెంట్ హోంవర్క్ చేశారు. మన ప్రతి బ్యాట్స్మెన్కు ప్లాన్ వేసుకుని వచ్చారు. ఎస్పెషల్లీ దుబే మీద అయితే చాలా ఒత్తిడి పెట్టారు భయ్య. ఎక్కడ కూడా అతను ఫ్రీ ఫ్లయింగ్ బ్యాటింగ్ చేయనివ్వలేదు. చాలా అంటే చాలా టైట్ లైన్ అండ్ లైన్స్ వేశారు. అట్ ది సేమ్ టైం దుబే చూసుకున్న షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్, తన బ్యాటింగ్ మీద ఎక్కడ కూడా తనకి నమ్మకం కనిపించలేదు. సయ్యర్ మరియు దుబే మధ్య పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ దుబే చాలా స్ట్రగుల్ అయ్యాడు. 23 బాల్స్కి 22 రన్సే కొట్టాడు. వేరే జయ్యర్ చూసుకుంటే పార్ట్నర్షిప్లో 20 బంతులు 28 పరుగులు కొట్టాడు, అంటే కాస్త పర్వాలేదు. మేలీ శ్రేయస్ ఇంగ్లాండ్ టీం యొక్క ప్లాన్ని చాలా మంచిగా తిప్పికొట్టాడు. వాళ్ళు షార్ట్ బాల్స్ వేసినప్పుడు జాగ్రత్తగా నెగోషియేట్ చేశాడు. అండ్ దెన్ ఆ ఫోల్డర్ లెంత్ లూజ్ బాల్స్ కోసం వెయిట్ చేశాడు, అవి పడగానే 6లు కొట్టాడు. మేలీ అదిల్ రషీద్ని అయితే పర్సనల్గా టార్గెట్ చేసి కొట్టాడు భయ్య. ఈ మ్యాచ్లో అయ్యర్ కొట్టిన 80 రన్స్లో చూసుకుంటే 44 రన్స్ అదిల్ రషీద్ బౌలింగ్లోనే కొట్టాడు, అది కూడా కేవలం 16 బంతుల్లో. సో దీన్నే కాస్త బ్రెయిన్ ఉపయోగించి బ్యాటింగ్ చేయడం అంటారు. శ్రేయస్ కండిషన్స్ని అర్థం చేసుకున్నాడు. ఏ బౌలర్ని టార్గెట్ చేయాలో ఆ బౌలర్ని టార్గెట్ చేసి కొట్టాడు, తన స్ట్రెంత్ తగ్గట్టు ఆడాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చూసుకుంటే అలాంటి ప్లానింగ్ ఏమీ లేదు. పైగా లాస్ట్ ఓవర్స్లో చూసుకుంటే శ్రేయస్కి ఎక్కువ స్ట్రైక్ కూడా ఇవ్వలేకపోయారు. కేవలం 4 బంతులు మాత్రం ఫేస్ చేశాడు లాస్ట్ ఓవర్స్లో. సో టు బీ ఫ్రాంక్, ఈ సిరీస్లో శ్రేయస్ తప్పితే మన మిగతా బ్యాటింగ్ అంతా కూడా డొల్ అని చెప్పుకోవచ్చు భయ్య. అయ్యర్ ఒక్కడే ఈ సిరీస్లో 2 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ అతనే టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ టీంతో కలిపి చూసుకున్న అతనే టాప్ స్కోరర్, 190 రన్స్ కొట్టాడు. వేరే సెకండ్ ప్లేస్లో హ్యారీ బ్రూక్ ఉన్నాడు, 134 రన్స్ కొట్టాడు. సో ఈ సిరీస్లో అయ్యర్ అయితే బ్యాట్స్మెన్గా తను చేయవలసింది తను చేస్తున్నాడు. బట్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ జీరో. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్ నుంచి అయితే అసలు కంట్రిబ్యూషన్స్ రావట్లేదు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకున్న సేమ్ స్టోరీ, ఎవరు కంట్రిబ్యూట్ చేయట్లేదు. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మనం ముందే చెప్పుకున్నాం, పెద్దగా హోప్స్ ఏమీ లేవు. పైగా అందులోకి మన టీమ్ స్కోర్ చూసుకుంటే 158 రన్సే, ఈ పిచ్ మీద చాలా తక్కువ. అట్లీస్ట్ 180 స్కోర్ ఈ పిచ్ మీద పార్ స్కోర్. బట్ మన టీం ఇండియా అంతకంటే 20 రన్స్ తక్కువ కొట్టారు. సో దీంతో మన వల్ల బ్యాటింగ్ అయ్యేసరికి అర్థమైంది మ్యాచ్ పోయిందని చెప్పి. అయితే ఇంగ్లాండ్ టీం మరి 13.5 ఓవర్స్కి టార్గెట్ని కొట్టేసారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి భయ్య. అసలు వాళ్ళ బ్యాటింగ్లో కూడా మరోసారి క్లియర్ హోంవర్క్ కనిపించింది. పర్టికులర్గా వాళ్ళు షార్ట్స్ ఆడిన విధానం, వర్టికల్ బ్యాట్ ఆడారు. అంటే బ్యాట్ ఫేస్ చూపిస్తే ఎక్కువగా డౌన్ ది గ్రౌండ్ కొట్టారు. అట్ ది సేమ్ టైం హ్యారీ బ్రూక్ ఆ స్కూప్ షాట్లు మరియు ర్యాంపులు కూడా ఆడడం చూసాం. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అయితే తెలుసు డౌన్ ది గ్రౌండ్ కొడితే ఎక్కువ రన్స్ వస్తాయని చెప్పి. దీంతో వాళ్ళు ఏం చేశారు, మన వాళ్ళు ఫుల్లర్ లెంత్ వేసినప్పుడు ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి డౌన్ ది గ్రౌండ్ కొట్టారు. వేరేస్ మన వాళ్ళు కాస్త బ్యాక్ ఆఫ్ లెంత్ మరియు షార్ట్ బాల్స్ వేసినప్పుడు బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి డౌన్ ది గ్రౌండ్ కొట్టారు. మెయిన్ వాళ్ళు కొట్టిన పుల్ షాట్స్ చూసుకుంటే చాలా వరకు టెన్నిస్ కైండ్ ఆఫ్ షాట్స్. అంటే స్క్వేర్ లెగ్ మరియు మిడ్ వికెట్ టార్గెట్ చేయకుండా లాంగ్ అండ్ ఎక్కువ టార్గెట్ చేసి కొట్టారు. శ్రీలంక ఇంగ్లాండ్ బ్యాటింగ్ అయితే ఎక్సెప్షనల్ భయ్య, అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. పర్టికులర్గా హ్యారీ బ్రూక్ మన బౌలర్స్తో ఒక ఆట ఆడేసుకున్నాడు. ఎలాంటి బౌలింగ్ చేసినా సరే కొట్టాడు. ఈవెన్ ఆ పేస్ వేరియేషన్ చేసిన బాల్స్ని కూడా ప్రాపర్గా రీడ్ చేశాడు. కేవలం 35 బాల్స్గా 79 రన్స్ కొట్టాడు. ఇక ఫిల్ సాల్ట్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు ఎర్లీగా టైం తీసుకున్నాడు, ఆ బౌన్స్కి అడ్జస్ట్ అయ్యాడు. అంటే ఆ తర్వాత అతను కూడా అన్లీష్ అవ్వడం చూసాం, చాలా క్విక్గా యాక్సిలేట్ చేశాడు. 42 బాల్స్కి 59 రన్స్ కొట్టాడు. సో మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. బట్ మన మెయిన్ పేస్ బౌలర్స్ కాస్త పర్వాలేదు, అరౌండ్ 9 ఎకానమీతో బౌలింగ్ చేశారు. బట్ ఆల్రౌండర్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. సుందర్ ఒక ఓవర్ వేస్తే 19 ఇచ్చాడు, దూబే ఒక ఓవర్ వేస్తే 15, అక్షర్ చూసుకుంటే 2 ఓవర్స్కి 24. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రేయస్ ఏం చెప్పాడంటే మన వాళ్ళ ప్లానింగ్ ఆ టాప్ ఆఫ్ మిడిల్ స్టంప్ మరియు లెగ్ స్టంప్ని హిట్ చేయమని చెప్పాడు. కానీ రియాలిటీలో చూసుకుంటే మన బౌలర్స్ తను ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎస్పెషల్ ఆ పేస్ వేరియేషన్ చేసినప్పుడు లైన్ అండ్ లైన్ సరిగ్గా పడలేదు. దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చాలా సింపుల్గా మన టీమిండియా బౌలర్స్ నుతికారేస్తారు. సివర్స్ వాటమిల్కి మన కెప్టెన్ చెప్పిన రీజన్ ఏంటంటే ట్రాన్సిషన్ ఫేజ్ అన్నాడు. అంటే టీంలో కొత్త వాళ్ళు వచ్చారు, మార్పులు జరిగి అందుకే మ్యాచ్లో ఓడిపోతున్నాం, మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారని చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఇదే విషయంలో లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా గంభీర్ నొక్కి చెప్పాడు. కానీ నిజానికి ట్రాన్సిషన్ ఫేజ్ ఎక్కడ భయ్యా, కొత్తగా వచ్చింది వైభవ్ సూర్యవంశీ అండ్ ప్రిన్స్ యాదవ్ ఇద్దరు మాత్రమే. అండ్ ఆల్సో మెయిన్ ప్లేయర్స్లో ఎవరు లేరు, హార్దిక్ పాండ్యా లేడు, బుమ్రా లేరు. మిగతా వాళ్ళందరూ T20 వరల్డ్ కప్ ఆడిన వాళ్ళే కదా. మరి ముఖ్యంగా మన వాళ్ళు కావాలని సూర్య మరియు సంజుని పక్కన పెట్టారు. దీంతో ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్న మందికే మ్యాచ్ ఓడిపోతుందని చెప్పడం చాలా ఫూలిష్నెస్ అవుద్ది. సో వీ హ్యావ్ టు అగ్రీ, మన వాళ్ళు చాలా పూర్ క్రికెట్ ఆడుతున్నారు. ఈ ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద కండిషన్స్కి తగ్గట్టు ఆడడం మన వాళ్ళకి చేత కావట్లేదు. మోస్ట్ అమరెంట్లీ సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ని పదే పదే రిపీట్ చేస్తున్నారు. మరి మన కోచింగ్ స్టాఫ్ ప్లేయర్స్కి ఏం నేర్పిస్తున్నారు, ఈ మిస్టేక్స్ గురించి చెప్పట్లేదా అంటే. సింగ్లాట్ సోప్ మన టీమిండియా కంబ్యాక్ చేసిందని చెప్పడానికి కూడా ఇప్పుడైతే సంకోచించాల్సి వస్తుంది. మళ్ళీ మనం జింబాబ్వే సిరీస్లో ఏమైనా కంబ్యాక్ చేయాలి. అదర్వైజ్ మన వాళ్ళ మిస్టేక్స్ నుంచి తొందరగా నేర్చుకోకపోతే జింబాబ్వే సిరీస్ కూడా వెళ్ళిపోద్ది. సో లెట్స్ సీ మన వాళ్ళ 5వ T20 మ్యాచ్ కోసమైనా సరే మంచి ప్లానింగ్తో వస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.